ప్రతి ఏడాది శబరిమల యాత్రకు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అయితే కొన్నిసార్లు ఇంట్లో రక్త సంబంధీకులు మరణించిన సందర్భాలు ఎదురవుతాయి. అలాంటి సమయంలో శబరిమల యాత్ర చేయవచ్చా? అయ్యప్ప స్వామి దీక్షకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయ్యప్ప స్వామిని ధర్మశాస్త్ర మణికందన్ అని కూడా పిలుస్తారు. హిందూ శాస్త్ర ప్రకారం ఆయన మోహిని రూపంలో ఉన్న విష్ణువు శివుడుకు పుట్టిన కుమారుడిగా చెప్పుకుంటారు. అంతేకాదు శైవ మతానికి వైష్ణవ మతానికి మధ్య వారధిగా గుర్తిస్తారు. క్షీరసాగర మథనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు శ్రీ మహావిష్ణువు మోహినిగా అవతారం ధరిస్తారు. ఆ సమయంలోనే మోహినికి శివునికి అయ్యప్ప జన్మించారని చెప్పుకుంటారు. ప్రతి ఏడాది అయ్యప్ప మాల ధరించి శబరిమల వెళ్లే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. అయితే అయ్యప్ప మాలను ధరించే వారికి కొన్ని రకాల సందేహాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వారిలో ఇంట్లో ఎవరైనా రక్త సంబంధీకులు చనిపోతే ఏడాదిలోపు అయ్యప్ప మాల వేయవచ్చా అని, శబరిమల యాత్రకు వెళ్ళవచ్చా అనే అనుమానాలు ఉన్నాయి. పూర్వం పిండ ప్రధాన కార్యక్రమాలు పూర్తి చేసిన తరువాత దేవాలయాలను సందర్శించేవారు. హిందూ ఆచారాల ప్రకారం కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి మధ్య ఈ అయ్యప్ప మాలను ధరిస్తారు. అయితే ఇంట్లో తల్లిదండ్రులు లేదా సోదరులు సోదరీమణులు ఇలా దగ్గర రక్త సంబంధీకులు మరణిస్తే మాత్రం వారు ఏడాది పాటు మాలని వేసుకోకూడదు అని చెబుతారు. అలాగే భార్య మరణిస్తే మాత్రం 6 నెలల వరకు అయ్యప్ప దీక్షను తీసుకోకూడదని, మాలను ముట్టుకోకూడదని అని అంటారు. దీన్ని బట్టి అయ్యప్ప దీక్ష లేదా అయ్యప్ప మాల వేసుకోవాలనుకునేవారు నిర్ణయాన్ని తీసుకోవాలి. అంతేకాదు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కూడా భర్త శబరిమలకు వెళ్ళకూడదని చెబుతారు. ఒక స్త్రీ సంతానోత్పత్తికి పురుషుడు కూడా ప్రధాన కారణం కాబట్టి వారి ఉమ్మడి ప్రయత్నం ద్వారానే స్త్రీ గర్భవతి అయ్యింది. ఇది ఇద్దరికీ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి భార్య గర్భవతి అయితే భర్త కూడా అయ్యప్ప దీక్షను తీసుకోకూడదు. శబరిమల వెళ్లేందుకు కేవలం మగవారికి, 10 ఏళ్ల వయసులోపు ఆడపిల్లలకు, 60 ఏళ్లు దాటిన మహిళలకు మాత్రమే అనుమతి ఉంటుంది. అయ్యప్ప పూర్తి బ్రహ్మచారి కాబట్టి పునరుత్పత్తి వయసులో ఉన్న స్త్రీలు, బాలికలు అయ్యప్ప దీక్ష తీసుకోవడానికి, శబరిమల రావడానికి వీలు లేదు, నిషేధం విధించారు. అయ్యప్ప మాల ధరించిన వారు కేవలం నలుపు రంగు వస్త్రాలను మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే ఈ రంగు భౌతిక సుఖాల నుంచి దూరంగా ఉంచుతుందని చెబుతారు. అలాగే జుట్టు కత్తిరించుకోవడం, ముఖం మీద ఉన్న మీసాలను గడ్డాలను షేవింగ్ చేసుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం, చెప్పులు వేసుకోవడం అన్నీ నిషేధమే. కనీసం తలను కూడా దువ్వెనతో దువ్వుకోకూడదు. అయ్యప్ప స్వామికి ఇష్టమైన రంగు నలుపు రంగు. అందుకే ఆయన దీక్ష తీసుకున్న వారు నలుపు రంగు దుస్తులనే ధరించి 41 రోజుల పాటు పూజలు చేస్తారు. ఆయన ఆలయాన్ని సందర్శించాకే నలుపు వస్త్రాలను త్యజిస్తారు. అయ్యప్ప స్వామికి తులసి మొక్కలు, నీలి రంగులో ఉండే శంఖ పుష్పాలు అంటే ఎంతో ఇష్టం. అయ్యప్పను పూజించేటప్పుడు మీరు ఈ పుష్పాలతో పూజిస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. అలాగే గులాబీలు, బంతిపూలు, మల్లెపూలతో కూడా పూజలు చేయవచ్చు. కానీ నీలిరంగు శంఖం పూలతో పూజ చేస్తే అయ్యప్ప మరింత సంతోషిస్తాడని చెప్పుకుంటారు.